చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి పార్టీలోకి వస్తాను, నాదే టికెట్ అని చెప్పుకుంటూ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతోంది. రాష్ట్రంలోనే సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఇవి లేనోడంటే ఫస్ట్ ఈ మాజీ శాసనసభ్యుడే. నాకు అతని పేరు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి అతని పేరు చెప్పట్లేదు. అతన్ని ఈ మధ్య కూడా ధర్మవరంలో జిఎస్ పాల్ అని పిలుస్తున్నారు. ఏం చెప్తున్నాడో తనకే తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియదు. తండ్రి ఎవరో తెలియని పిల్లో నాకు అట్లా నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, కనీసం బీజేపీ కండవాన్ని వేసుకో, లేదంటే నువ్వు ఇండిపెండెంట్ అన్నా చెప్పుకో, లేదంటే పలానా పార్టీ అని చెప్పుకో. ఏ పార్టీ అని చెప్పుకోకుండా టికెట్ నాదే 1,00,000 మెజార్టీతో గెలుస్తానని చెప్తాడు. తను ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ తను గెలుపుకి ఎవరంతా నేనే గెలుస్తానంటాడు. ఓడిపోతే పరిటాల కారణం అంటాడు. అసలు నువ్వెప్పుడొచ్చావు పార్టీలోకి నాకు అర్థం కాలేదు. 94లో నువ్వు ఎవరో దొడ్డిపోయేటోని చంపి ఏదో పెద్ద ఫ్రాక్షిస్ట్ అంటూ వచ్చి నువ్వు ధర్మవరంలో తిరిగావు. 99లో నిన్ను పరిటాల రవి గారు అప్పట్లో నీ నాయకుని చేస్తే నువ్వు నాయకుని అని చెప్పుకుంటూ ఎన్నో కాంటాక్ట్లు చేస్తూ బతికావు. నువ్వు ఈరోజు 99 తర్వాత కూడా నువ్వు గోనుగుంట్ల విజయ్ కుమార్కి ఏమాత్రం సహకరించలేదు. ఎలక్షన్లో నువ్వు చేసావు, నువ్వులే చెప్పు, చేయలేదు. 2004లో నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయావు. 2004 తర్వాత ఆ రోజు కూడా నువ్వు కాంగ్రెస్ చేసావు చెప్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారైనా గోనుగుంట్ల జయమ్మ గారికి నువ్వు చేసినది ఏం లేదు. తర్వాత 2004లో నువ్వు చేసే వ్యవహారాలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఉండే స్టీఫెన్ రవీంద్ర గారితో బట్టలు ఇప్పి కొడితే నువ్వు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ తెలుగుదేశంకి రావాలని చూసావు. అంటే నీ మీద అప్పటికే 94 నుంచి 2015 వరకు కూడా నువ్వు రౌడీ షీటర్. అంటే నువ్వు రౌడీ షీటర్గా ఉంటూ ధర్మంలో చలామని మిమ్మల్ని ఈరోజు పరిటాల కుటుంబాన్ని మాట్లాడాల్సిన పరిశ్రమ నీకు. నువ్వు మాట ఎత్తే పరిటాల రవి వాళ్ళు ఓడిచ్చా అంటావు. ఎలక్షన్ల ముందైతే పరిటాల రవి అవసరం లేదు, పరిటాల రవి ఎవడో అట్లా వాళ్ళు నాకు అవసరం లేదు, నేను గెలుస్తా అని మాట్లాడతావు. ఓడిపోతే పరిటాల రవి కుటుంబాన్ని మాట్లాడతావు. అసలు పరిటాల కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకుందా? అసలు నీ కుటుంబం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి? పరిటాల రవి గారి కుటుంబము పోరాటాల నుంచి వచ్చినది. మీ కుటుంబం దొంగ మూటలు అమ్ముకుంటూ వచ్చిన కుటుంబం నీది. ఈరోజు నువ్వు పరిటాల రవి గారిని మాట్లాడే ముందు కనీసం ఆలోచించే విధానం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం పరిటాల రవి గారు అలా చనిపోతావు నువ్వు అంటే కూడా పార్టీ ఆఫీసులకు వచ్చిన మొగాడు పరిటాల రవి గారు. నువ్వు కనీసం పార్టీ మారిన తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత వారం రోజులకే ఆ పక్కల కప్పం కట్టి పోయిన దగాకోరు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్ ఇడియట్. నువ్వేదో పెద్ద నేను పొడి పరిటాల రవి కుటుంబాన్ని ఎదుర్కొంటున్నాడు. పరిటాల రవి కుటుంబాన్ని నువ్వు కాలు గోడతో సమానం. పరిటాల రవి కుటుంబం అనుకుంటే నీకు ఈరోజు అక్కడ స్థానం కూడా ఉండేది కాదు. పరిటాల రవి పెట్టిన భిక్ష ఈరోజు నువ్వు లీడర్గా బతుకుతున్నావు. అటువంటి కుటుంబాన్ని మాట ఎత్తే నువ్వు ఆ కుటుంబాన్ని మాట్లాడతావు. అసలు నీ కుటుంబం ఏంటి? 2009లో నువ్వు ఇండిపెండెంట్గా రావడానికి కారణం ఏంటో అని జనాలకు తెలుసు. నువ్వు ఈరోజు పరిటాల కుటుంబాన్ని మాటెత్తే పరిటాల రవి వాళ్ళకి అసలు వాళ్ళు ఏంటని అనుకుంటున్నాను? పరిటాల రవి కుటుంబం ఏ రోజే కానీ మేము 2009లో నీకోసం చేసాం, 2014లో నీకోసం చేసాం, వాళ్ళు ఏ రోజు మాకు నువ్వు తెలుగుదేశం చేయొద్దండి అనుకో ఏ రోజు చెప్పలేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చూసుకుని తప్పితే ఏం అవసరం లేదు. మీరంతా కూడా పరిటాల రవి కుటుంబం లేకపోయినా గెలుస్తాం, మేమంతా పోటీ మొగాలని చెప్తే వాళ్ళు ఏ రోజు ఇన్వాల్వ్ కూడా కావట్లేదు. ఈరోజు మీరు వచ్చి పరిటాల కుటుంబం మీద మాట్లాడతారు. అరే ఆ పక్క మనకు వ్యతిరేకం ఎవరు చేస్తున్నారు అనేది మాటలు వదిలిపెట్టేసి ప్రతిసారి పరిటాల కుటుంబాన్ని మాట్లాడడం భావ్యం కాదు. ఇకపోతే ధర్మవరం విషయానికి వస్తే దొంగలు ఊర్లు పంచుకునేట్లు నువ్వు ఒక 600 ఎకరాలు, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఒక 600 ఎకరాలు ధర్మవరంలో కొట్టేశారు. మీరు అంటే మీరు గతం శ్రీరామ్ మళ్ళీ వస్తే ఎక్కడ మా అఘాయిత్యాలు ఆగిపోతాయనే ఉద్దేశంతో మీరు మాట్లాడుకొని ఎవరు గెలిచినా మనం 60-40 పంచుకుందాం ఉద్దేశంతో మీరు మాట్లాడుకొని ఈరోజు పరిటాల శ్రీరామ్ని మీరు అవార్డాలు వేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఒక సీటు కాదు 2 సీట్లు అసలు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, పరిటాల శ్రీరామ్ ఇక్కడే ఉంటాడు. మీ దౌర్జన్యం మీరు ఏవైతే భూదందాలు చేశారో అవన్నీ ప్రజలకు మళ్ళీ చేసి ధర్మవరంలో ధర్మాన్ని కాపాడడానికి శ్రీరామ్ వస్తున్నాడు. ఏదో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కార్యకర్తలను ఆ రోజు నువ్వు అవాస్ పాలు చేసిపోయావు. ఇక్కడ కనీసం ఆ రోజు ఎవరే కానీ పరిటాల శ్రీరామ్ అడగలేదు, ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేసి పంపించారు.
ఈ రోజు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అవసరం ఎంత ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో బతుకుతున్నాం తప్ప ఏ రోజు మా పదవుల కోసం కాదు. ఆ రోజు ఆయన ఆజ్ఞ మేరకు ధర్మవరం రావడం జరిగింది. ఈ రోజు అదే ఆజ్ఞలో ఉన్నాడు. ధర్మవరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. మీరు పెట్టే ఇబ్బందులు, ఇద్దరు పెట్టే ఇబ్బందులు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. కనీసం ఈరోజు కష్టపడి అలవాటు చేసినాడు కాబట్టి నేను అదే పంతాలో పోతానంటాడు. మళ్ళీ ఇంతకుముందు ఎవరు చేశారో ఆయనకు తెలుసు కదా. మీరు ఏమేమైతే చేసి పెట్టారో అవే నేను చేస్తా అంటున్నాడు. కానీ ప్రజలకి ఎవరే కానీ వీళ్ళు అంటే వీళ్ళు పాలకులు అనేది ఏ విధంగా ఉన్నారంటే, మనం చరిత్రలో కౌన్సిలర్ కూడా కానోళ్ళము, సర్పంచులు కూడా కానోళ్ళము, ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే చేశారు, దాన్ని మన పెద్దలకు లేని గౌరవం మనం కాపాడుకుందామనే ఉద్దేశం లేరనమాట. వాడు ఎంత సంపాదించాడో నేను అంత సంపాదించాలి. మీరు ఈ సంపాదన అనేది ధ్యేయంగా బతికింటే పైటాల గారు ధర్మవరంలో ఎవరికి డబ్బులు ఇకపోయినా కూడా అర్థం ధర్మవరం రాయించే వాళ్ళ అభిమానంతో ఈ రోజు కోట్లు అయ్యాయి. ఆ రోజు వేలలో ఉండేది. కానీ ఏ రోజు ఆయన ధర్మవరం నా కొడుకు